అంతులేని అభిమానంతోనేగా మతిస్థిమితో లేని నన్ను ఉరితాడుకు వేలాడదీయాలని ఉర్రుతులుగారు. ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి డబ్బిస్తాననగానే నా మీద అభిమానంతో ఆప్యాయతతో వాడికి నన్ను అమ్మేశారు కదూ. నీ నోటితో అభిమానం అనే మాట అనొద్దు, దానికి అర్థం లేకుండా పోతుంది. కీర్తన, నీ ట్రీట్మెంట్ కోసమే చేశారు. మీరు చేసింది ట్రీట్మెంట్, వీళ్ళు చేసింది పక్క చీటింగ్. అన్నయ్య గారు, మేమిక్కడ ఉండటం వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. మేం వెళ్ళిపోతాం అన్నయ్య గారు. ఇంకొక రోజు తీరిగ్గా వచ్చి చెప్పాల్సిన వాళ్ళతో అంతా చెప్పేసి వెళ్తానండి. నిర్మల, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండాలి. కావ్య, వీళ్ళిక్కడే ఉంటారు. కీర్తన, నీకు చెప్తున్నాను, వీళ్ళిక్కడే ఉంటారు. ఇదే నా నిర్ణయం. ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీకు సంతోషమేనా? బావగారు, మా గురించి మీరెవరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. నిమ్మే, ఇక్కడ మనం ఉంటాం అనవసరం. వెళ్దాం పద. నేను చెప్తున్నాను కదా, మీరు లోపలికి వెళ్ళండి. వాళ్ళని వెళ్ళనివ్వండి అల్లుడు గారు. అత్తయ్య గారు, మీరు పెద్దవాళ్ళు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లలతో కలిసి మీరు అలా మాట్లాడకండి. నిర్మల, మీరిద్దరు లోపలికి వెళ్ళండి. సరే అన్నయ్య గారు, మీరింతలా బతిమాలుతుంటే కాదని లేకపోతున్నా ఇక్కడే ఉంటాంలేండి. ఏమండి, రండి. చాలా పెద్ద తప్పు చేశారు. కుక్కను పెంచితే కనీసం విశ్వాసమైనా చూపిస్తుంది, కానీ మీరు పావుకి పాలు పోస్తున్నారు. దానికి నిలువెల్లా విషమే. ఎప్పటికైనా కాటేక మానదు. ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు కావ్య. నన్నేం చేయమంటావు చెప్పు. కాసేపు నన్ను విసిగించకు, ఒంటరిగా ఉండనే. ఎందుకిలా చేశారు అల్లుడు గారు? ఆ గాడిద మళ్ళీ బెదిరిస్తోందా? దాన్ని మెడబట్టుకుని బయటికి గెంటాల్సింది. వదిలిందనుకున్న శనిగ్రహాన్ని మళ్లీ తెచ్చి నట్టింట్లో నిలబెడుతున్నారెందుకు? అత్తయ్య గారు, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. నేను చేసింది తప్పని తెలుసు, కానీ తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను. నన్ను క్షమించండి. అంత మాట ఎందుకులేండి అల్లుడు గారు. దానికి 4 తగిలించి గెంటేయాల్సింది. లేదత్తయ్య గారు, పరిస్థితి చేదాటిపోయింది. ఏమంటున్నారు అల్లుడు గారు? ఇప్పుడే ఏం చెప్పలేను. కాస్త టైం ఇవ్వండి, తప్పకుండా చెప్తాను. మీ ఒక్కరితోనే ఆ విషయం మాట్లాడగలను. అర్థం చేసుకోండి. అర్థమైంది అల్లుడు గారు. మళ్ళీ మొదలెట్టారు. ఏం చేస్తాం? సార్, ఏం దీపక్, ఎలా ఉన్నావు? మీ సిస్టర్ ఎలా ఉంది? బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత మా సిస్టర్ కాలేజ్కి వెళ్ళింది. వెరీ గుడ్. కానీ మీ అన్నయ్య కార్తీక్ గురించి వచ్చే డీటెయిల్స్ బాగోట్లేదు. అతను ఇప్పుడు నీతో ఉండట్లేదా? లేదు సార్, జామీన్లో తీలేదని నా మీద కోపంగా ఉన్నాడు సార్. ఏం సార్, అతను ఇంకేమైనా తప్పు చేశాడా? కడప కస్తూరిని ఒక ఆవిడుంది. అన్యాయమైన రేట్స్కి డబ్బుని వడ్డీకిచ్చి దౌర్జన్యంగా వసూలు చేస్తుంటుంది. ఇంతవరకు ఎవ్వరూ ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల యాక్షన్ తీసుకోకుండా ఉన్నాం. మీ అన్నయ్య కార్తీక్ ఇప్పుడు ఆవిడతోటే ఉంటున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వింటుంటే నాకు బాధగానే ఉంది సార్, కానీ ఏం చేయను? ఇప్పుడు అతను నా కంట్రోల్లో లేడు సార్. అయినో, నేను కాల్ చేసింది ఇంకో విషయం చెప్పడానికి. మీ సస్పెన్షన్ అతి త్వరలోనే క్యాన్సిల్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఫైల్స్ డీజీపీ గారికి ఫార్వర్డ్ చేశాను. థ్యాంక్ యూ సార్. జరిగిన సంఘటనకి మీకు ఎలాంటి సంబంధం లేదని నాకు మాత్రమే కాదు,
మన డిపార్ట్మెంట్కే తెలుసు మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్స్ కెరియర్లో ఇలాంటి సమస్యలు రాక తప్పవు. వీటి గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఓకే సార్. మీతో నేరుగా మాట్లాడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి నన్ను వచ్చి కలవండి. అలాగే సార్. ఓకే.